పొత్తులో పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చారు. అందులో ఒక 3 తగ్గించారు, 21. ఆ 21లో 11 వాళ్ళకి చెప్పేశారు, డైరెక్ట్గా లిస్ట్ రిలీజ్ చేయాలి. ఒక 5గురిది లిస్టు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. తర్వాత అంజిబాబుది ఆ రోజున పిలిచి ఆయన అనౌన్స్ చేశారు. కందులు దుర్గేష్ది విడిగా అనౌన్స్ చేశారు. పిఠాపురం నుంచి తనను తాను ప్రకటించుకున్నారు. ఈ 5+3 8, ఓ 11 విడిగా వాళ్ళని పిలిచి చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాసు, సుందరపు విజయ్ కుమారు, ఆరణి శ్రీనివాసులు, ఇట్లాంటి వాళ్ళు. ఇంకా ఏమున్నాయి అసలు, ఇంకా జనసేనకి అంటే అసలు ఓవరాల్గా తెలుగుదేశం జనసేనకే ఇచ్చిన సీట్లు ఏంటన్నది అనౌన్స్ చేయలే. తెలివిగా అనౌన్స్ చేస్తే తెలుగుదేశం వాళ్ళు రగిలిపోతారు అక్కడని జనసేనకి చెప్పడం వల్ల కింద సర్దుకుందాం అన్నటువంటి కోణం చంద్రబాబు చెప్పినట్టే నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకా జనసేనకి ఇచ్చినటువంటి సీట్లు 3 ఖరారు కావాలట. పాలకొండ, అవనిగడ్డ, రైల్వే కోడూరు. ఇందులో అవనిగడ్డ విషయంలో ఇక్కడ బాలశౌరి, అతని పేరేంటి, వంగవీటి రాధాల మధ్యన కథ నడుస్తోంది. రాధా అవనిగడ్డ నుంచి పోటీ చేయాలా, లేకపోతే మచిలీపట్నం నుంచి పోటీ చేయాలా? మచిలీపట్నం నుంచి రాధా ఎంపీగా పోటీ చేసేటట్టయితే అప్పుడు బాలశౌరిని అవనిగడ్డకి పంపించేట్టు, అవనిగడ్డ నుంచి ఇది రాధా పోటీ చేసేటట్టయితే బాలశౌరి ఎంపీగా. ప్రస్తుతం అదొక కథ నడుస్తుంది. పాలకొండ, రైల్వే కోడూరులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అక్కడ రైల్వే కోడూరు సీట్ ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు దాంట్లో గొడవలు నడుస్తున్నాయి అంటూ వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం ఆంధ్రజ్యోతి రాసుకొస్తుంది. రకరకాల కథలు నడుస్తున్నాయి.